మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని వాక్యం తెలియజేస్తుంది. వాక్యము ఎంత శ్రేష్టమైనదో మీకు అర్థమవుతుందా? సాక్షాత్తు ఈ మాట పలికింది ఎవరు? యేసు ప్రభు. వాక్యము అంత జీవము కలది కాబట్టే ఈ వాక్యము అనేకులను బ్రతికిస్తుంది. వాక్యము జీవము కలదు కాబట్టే అనేకుల బ్రతుకులు మారుస్తుంది. వాక్యము జీవము కలదు కాబట్టే త్రాగుబోతులు మారుతున్నారు, తిరుగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, కరుణగట్టిన మాంత్రికులు మారుతున్నారు. వాక్యము జీవము గలది. ఎటువంటి వ్యక్తినైనా మార్చగలదు, ఎటువంటి వ్యక్తినైనా సరిచేయగలదు ఈ వాక్యము. కనుక ఈ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా